శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో కరీంనగర్ దినదినంగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ సమస్య నగరవాసులను ఇబ్బందులకు గురిచేస్తుంది. దశాబ్దాల కాలంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ సమీపంలో ఫుట్పాత్లను ఆక్రమించి పలువురు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్గా అభిషేక్ మహంతి బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లాలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు ముమ్మరం చేశారు. అదే అంశానికి సంబంధించి మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. కరీంనగర్ పట్టణంలో ఎన్నో ఏళ్లుగా కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి ప్రధానంగా ఒక సమస్యనైతే ఏర్పడింది. ఏదైతే వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని ప్రధాన కూరగాయల మార్కెట్కి సంబంధించి ఏదైతే చిరు వ్యాపారులు ఉంటారో వీళ్ళంతా కూడా రోడ్డు ఫుట్పాత్ను ఆక్రమించుకొని కూడా తమ వ్యాపారాలు కొనసాగిస్తూ ఉంటారు. ఈరోజు స్థానికంగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఏదైతే ఈ చిరు వ్యాపారులకు సంబంధించి ఫుట్పాత్ల ఆక్రమణ అంతా కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా మున్సిపల్ అధికారులు కూడా నిర్లక్ష్యం కూడా ఇది ఒక కారణం కూడా చెప్పవచ్చు. ఈరోజు మున్సిపల్ సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసులంతా కలిసి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టి కూడా ఇదైతే ఈ చిరు వ్యాపారులకు సంబంధించి ఈ వీధి ఫుట్పాత్లను ఆక్రమించుకొని చేస్తున్న వ్యాపారాలన్నింటినీ కూడా తరలించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ స్థానిక మార్కెట్ కూరగాయల మార్కెట్కి సంబంధించి ఏదైతే ఈ ఆక్రమణలకు సంబంధించి తొలగించడం జరుగుతుంది. మున్సిపల్ అధికారులతో పాటు పోలీసులు సమన్వయంతో కూడా ఈ ఆక్రమణలంతా కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ చాలా ఏళ్ళుగా కూడా గత కొన్ని దశాబ్దాల కాలంగా కూడా ఈ ప్రధాన కూరగాయల మార్కెట్కి సంబంధించి కూడా ఒక ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్న కరీంనగర్ పట్టణంలో పెద్ద ఎత్తున కూడా తీవ్రంగా అంటే ఏదైనా పండగలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతూ ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గాను ప్రస్తుతం పోలీసులు అయితే సన్నద్ధమయ్యారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా కూడా అధికారులు ఈరోజు చర్యలను ప్రారంభించారని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న ప్రస్తుతం స్థానికంగా ఉన్న చిరు వ్యాపారాలు ఏదైతే కొన్ని సంవత్సరాలుగా కూడా వాళ్ళంతా ఇక్కడ నివాసాలుగా ఏర్పాటు చేసుకుని ఈ ఆక్రమణలు అంటే ఈ ఫుట్పాత్లను ఆక్రమించి కూడా వ్యాపారాలు కొనసాగిస్తున్న తరుణంలో ఎట్టకేలకు పోలీసులు స్పందించి మొత్తానికి ఈరోజు ఆక్రమణలను అయితే తొలగిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇదంతా కూడా అయితే రాష్ట్రంలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సమస్యపై కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయమే కాకుండా దానికి సంబంధించి చర్యలు కూడా చేపడుతున్నట్టుగా మనం చెప్పవచ్చు. అందుకు ఉదాహరణ కూడా ఈ కరీంనగర్ పట్టణంలోని మార్కెట్ సమీపంలో ఈ చిరు వ్యాపారాలకు సంబంధించి ఫుట్పాత్ ఆక్రమణలకు సంబంధించి కూడా పోలీసులు ఈరోజు చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.